బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు ఎత్తేసే కుట్ర చేస్తోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా గత బీఆర్ఎస్ సర్కారు 7 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథలో కమిషన్లు తీసుకోవడానికి బీఆర్ఎస్ పనిచేసిందని మండిపడ్డారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయాలు నిలబెట్టిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు సినీ నిర్మాత బండ్ల గణేష్. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వంశీకృష్ణను గెలిపించాలని కోరారు నేతలు. చాలా మంది చెప్తా ఉన్నారు వెంకటస్వామి గారి మన్మడైన ఎవరు కాదంటలేరు, వివేక్ గారి కొడుకు. ఈరోజు సేవ చేయాలనే దృక్పథం, అదేవిధంగా ఏమి ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ప్రజల ముందుకొచ్చి నేను ప్రజా ప్రాతినిధ్యంలో ఉంటానని కాంగ్రెస్ పార్టీకి అర్జీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసి మరి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యుడిగా వంశీ గారిని ఎంపిక చేస్తే ఈరోజు బీజేపీ వారికి అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించిన వారు ఇంకే అంశం మాట్లాడతలేరు. ఇది ఒక్క విషయం మాట్లాడుతాను, వారికి సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు వెంకటస్వామి గారు ఉన్నారు ఇక్కడ ఉన్న చాలామంది కార్మికులకే కానీ కర్షకులకే కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేసింది వాస్తవమా కాదా ఈరోజు మన పార్టీలో నుంచి అక్కడ పోయిన వారిని మనం అడుగుతా ఉన్నాం. ఈరోజు వివేక్ గారు ఆ రోజు తెలంగాణకు సంబంధించిన అంశం విషయంలో తెలంగాణ రాష్ట్రం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తన గొంతు వినిపించి తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాన్ని వారు ముందుకు పెట్టడం వాస్తవం కాదా? అలాంటి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నేను ప్రజాసేవ చేయాలని వస్తే దాన్ని రాజకీయ అంశంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారికి పొలిటికల్ బ్యాంక్రప్సీ అంటాం మనం ఇంగ్లీష్లో, రాజకీయ దివాలా కోరుతనం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కానీ అదేవిధంగా బీజేపీ పార్టీ వారు చేస్తూ ఉన్న విషమంగా ప్రచారం చేస్తూ ఉన్న తరుణంలో ఈరోజు మనము రేపు నేను కార్యకర్తలకు నాయకులకు చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఒక కార్యకర్తగా అతను పని చేయటం, అతను మీలో ఒకరిగా అన్నగా తమ్ముడుగా పనిచేయటం, మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ విషయంలో రాజీ లేకుండా పని చేయాలనే సత్తా ఉన్న వ్యక్తిగా ఒక యువకుడిగా మనము ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని ప్రజలకు తెలియజేయండి. ఇప్పటి నుంచి 10 రోజులలో ఏ కార్యక్రమం తీసుకోవాలి అని చెప్పి వారు అడగడం జరిగింది. నేను మొన్న మా చెన్నూరు నియోజకవర్గంలో ప్రచారంకి వెళ్ళినప్పుడు కొందరు అడిగినారు, సార్ ఏంటి మీరు 5 గ్యారెంటీలు ఇచ్చినారు, ఇంకొక గ్యారెంటీ ఇవ్వలేదు, ఈ 5 గ్యారెంటీలు కూడా మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీరు ఈ గ్యారెంటీలు ఇంకా అమలు చేయలేదని చెప్పి కొందరు అడగడం జరిగింది. సో వారందరికీ కూడా ఒక సమాధానం ఇచ్చినాను. నేను వారికి ఇదే చెప్పాను. కేసీఆర్ గారు అసెంబ్లీ సెషన్లో మొన్న వారు దిగే ముందు వారు అన్నారు, మేము రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పు తీసుకున్నాము అని చెప్పి వారు సభాముఖంగా చెప్పడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఈ 5 గ్యారంటీలు ఏదైతే చెప్పినారో ఈ 5 గ్యారంటీలలో మనకు ప్రత్యేకంగా ఈ ఇందిరమ్మ హౌసింగ్ గురించి చెప్పే అవసరం ఉంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు 3500 ఒక్కొక్క నియోజకవర్గానికి ఈ ఇందిరమ్మ గృహాల గురించి నిధులు ఇస్తానని చెప్పి వారు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మనము దీన్ని ఇంకెక్కువ మన ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే అవసరం ఉంది. అరే ఈ రుణమాఫీ 2 లక్షల సంగతి ఏమైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన శ్రీధర్ బాబు గారు కూడా మొన్న వారు ఇదే చెప్తున్నారు, అరే మేము ఆల్రెడీ బ్యాంకర్స్తో మాట్లాడుకోవడం జరిగింది, ఈ 35,000 కోట్ల రూపాయలు ఏదైతే రైతులు రుణం తీసుకున్నారో ఇది ప్రభుత్వంది రుణము, మీరు బ్యాంకర్స్ అందరు కూడా మా దగ్గర నుంచి మీరు ఈ 35,000 కోట్ల రూపాయలు మా పైన భారం పెట్టి మీరు రైతులను రుణమాఫీ చెయ్యండి అని చెప్పి వారు ఒక ఒప్పందంకి రావడం జరిగింది బ్యాంకర్స్తో. కానీ బ్యాంకర్స్ ఎవరి కంట్రోల్లో ఉన్నారు? ఇప్పుడు
ప్రధానమంత్రి మోడీ గారు కంట్రోల్లో ఉన్నారు. అయితే వారికి భయం పుట్టింది, అరే ఈ రుణమాఫీ అయిపోతే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అది ఆపడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు మనందరికీ మాట ఇచ్చిండు, 15th ఆగస్ట్ ముందు ఈ రుణమాఫీ అందరికీ కూడా చేయిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. ఈ విషయము ప్రజల దగ్గర తీసుకువెళ్ళే అవసరం ఉంది. ఎట్లుందయ్యా 14 సీట్లు గెలవాలి పక్కాగా అంటే అన్నీ గెలుస్తాం, కానీ మంత్రిని ఏదో కొద్దిగా టైట్గా ఉందంట అన్నాడు ఎవరో. పొద్దున్నే శ్రీధరానికి ఫోన్ చేశా, అన్న ఏందన్నా అంటే హే ఊరుకో 1,00,000 మెజార్టీ వస్తుంది అన్నాడు నాతో. సరే అన్న మాట కూడా కనుక బయలుదేరి చూసుకుంటూ పెద్దపల్లి పార్లమెంట్ వెళ్ళి అందరిని ఆక్కుంటూ వచ్చిన. ఒక 100 మందిని క్వశ్చన్ చేస్తే 100 మంది మా ఓటు కాంగ్రెస్కి అని చెప్పారు. అప్పుడు ఫిక్స్ అయిపోయి ఈ ఊరికి వచ్చా. ఈ ఊరికి వచ్చినాక 2-3 ఎవరో బీజేపీ మేము హిందువులం సార్ అన్నాడు. బాబు నాకు 50 సంవత్సరాలు, 34 సంవత్సరాలు శబరిమల వచ్చిన, నువ్వు నాకంటే గొప్ప హిందువు కాదు. నువ్వు శ్రీరామ్ అని మీరు పేరెత్తుతున్నారు. మేము బతికేదే శ్రీరాముని నమ్ముకొని, మేము నమ్ముకునేదే శ్రీ ఆంజనేయుని నమ్ముకొని, మేము ఉదయం నిద్ర లగిస్తే జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపిలీశ తిలోక ఉజాగర రామదూత అతులిత రామ అంజనీ పుత్ర పావన సుతరామ మహావీరం విక్రమ బజరంగి అని హనుమంతుని తెలుసుకుంటాం. పొద్దున్నే అయ్యప్పని తెలుసుకుంటాం, పొద్దున్నే వెంకటేశ్వర స్వామిని తెలుసుకుంటాం. ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం, క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరూ లేరు. మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు, మా అణువణువులో మా రక్తంలో హిందుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీయే హిందూ పార్టీ అని చెప్పా. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి. వడివడిగా అడుగులేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నాన్నమ్మను దారుణంగా చంపింది ఈ టెర్రరిస్టులు. బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీకి పోతుంటే అమ్మ ఫోన్ చేసి నాన్నను సీపెరంబుదూరులో ముక్కలు చేసి చంపారని చెప్పుకుంది. అన్ని కష్టాలు తట్టుకొని నిలబడ్డాడు రాహుల్ గాంధీ. ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? పెద్దలు వెంకటస్వామి గారు, ఇందిరమ్మ సమకాలికులు ఇందిరాగాంధీ గారితో పనిచేశారు, మహానుభావులు. ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్లోకి వస్తున్నాడని దివినున్న మనవడిని చూసి ఆనందపడే రోజు మీరందరూ 1,00,000 ఓట్ల మెజార్టీతో వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలను గుర్తు చేసుకొని, వాళ్ళ తండ్రి వాళ్ళ పెద్దనాన్న గారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తుంచుకొని ఆ బాబుని మీరందరూ దీవించి పైకి పంపి